తెలుగు రాజకీయ చరిత్ర పైన పెన్షన్లకు ఆద్యుడు దామోదరం సంజీవ అయితే దాని తరువాత గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి, వికలాంగులకు ఈ పెన్షన్ల మొత్తాన్ని పెంపు సమర్థవంతంగా అమలయ్యేటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర అన్డౌటెడ్లీ మీరే. దీని మీద ఒక ఆరోపణ ఉంది. రాజశేఖర రెడ్డిని ఇరుకున పెట్టడానికే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఎగదోశారు అని చెప్పి. అది తెలిసే రాజశేఖర రెడ్డి మీ మీద తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురయ్యాడు. మధ్యలో కేవీపీ రామచంద్రరావు గారు వచ్చి సయోధ్య కుదిర్చారు అని చెప్పి. నిజమేనా? అంటే ఉద్యమం ప్రారంభం రోజుల్లో ఆయన ముందు అపార్థం చేసుకున్నాడు. వైఎస్ఆర్ నేను ఖమ్మం జిల్లా అప్పుడు మదిరలో స్వతంత్రంగా నిలబడ్డప్పుడు ఒక వైరా దగ్గర రెబ్బోర్ అనే గ్రామంలో ఒక ముస్లిం కుటుంబానికి చిన్న బిడ్డకు గుండె జబ్బు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కొంత అన్న ఆపరేషన్ చేయించడానికైనా సాయం చేయమంటే సరే అమ్మ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి చేపిస్తారని మాట ఇచ్చి వాళ్ళని ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి. ఆపరేషన్ ఖర్చు 1,40,000 అయినప్పుడు ఆయన 25,000 ఇస్తాను, ఇంకా 1,15,000 లేవు. చాలా ఇబ్బంది. ఆ 1,40,000 కూడా ఇవ్వమని చెప్పి నేను అప్పుడు ఒత్తిడి తీసుకొస్తే ఆయన నా మాట వినలేదు. ఇంతకంటే ఇచ్చేది లేదు అన్నాడు. ఆ సమయంలో అది ఒక ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమం జరిగిన రోజు కూడా ఒక పిల్లోడు చచ్చిపోయాడు. అప్పుడు రాజశేఖర్ గారు కొంత అపార్థం చేసుకొని నన్ను బెదిరించిండు. కానీ తర్వాత దిగొచ్చిండు. తర్వాత తనే మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిండు. అప్పటి నుంచే మీరు చూశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెప్తున్నా, ఓకే రాజశేఖర్ గారు అనుకున్నాడు, అరే నేను వచ్చిన కొత్తలోనే కృష్ణమాది గారు ఇట్లాంటి ఇష్యూ తీసుకొచ్చిండు కదా. ఇప్పుడు మే 14 తారీఖు నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు 2004. ఓకే మే 21కి ఈ సమస్యను తీసుకెళ్ళా వారం రోజుల్లోనే. నా దగ్గరకు వచ్చే సమస్యను తీసుకోలే, బిడ్డ ప్రాణం నిలబెట్టాలి నేను. కానీ అది ఉద్యమంగా మారింది ఆగస్టు 7. అంటే ఇంకా 3 నెలలు కూడా కాలే. అప్పుడు ఫైట్ జరిగింది, 3 నెలలు కూడా కాలే. అయినప్పుడు అపార్థం చేసుకున్నారు. ఇంత పెద్ద ఇష్యూగా మారింది అంటే ఈయన వెనక ఏమన్నా చంద్రబాబు నాయుడు ఉన్నాడా ఎవరున్నారని అనుకోవడానికి అవకాశం ఉన్నది. నన్ను కొంత బెదిరించిండు. కానీ సమస్య పరిష్కారం అయిన తర్వాత ఒకరోజు నేను కిషన్ రెడ్డి గారు వెళ్ళాను. ఆ ఉద్యమంలో కూడా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారు వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నా చేయి పట్టుకొని సారీ చెప్పాడు నాకు. ఓకే కృష్ణ, ఆ రోజు నేను అపార్థం చేసుకున్నా, కానీ ఆ రోజు నువ్వు గట్టిగా నిలబడడం వల్లనే ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చాను. అది అందరికీ మేలు చేస్తున్నది. నువ్వు ఆ రోజు గట్టిగా నిలబడకపోయినా కూడా నేను ఈ స్థాయిలో ఈ నిర్ణయం తీసుకునేవాడిని కాదేమో. అప్పుడు కొంత నేను అపార్థం చేసుకున్న కృష్ణ అని చెప్పి నాకు సారీ చెప్పాడు. కిషన్ రెడ్డి గారిని అడగండి ఒకసారి.